కన్విక్షన్ కు రావాలి. మొట్టమొదటిది అబ్స్టినెన్స్ అయితే, రెండవది ఒక కన్విక్షన్ కు రావాలి. ఏమని కన్విక్షన్ అంటే, ఇది నా జీవితానికి మంచిది కాదు, ఇది నా నిర్ణయాలు చేసే క్షమతను తగ్గిస్తుంది, ఇది నన్ను నియంత్రిస్తుంది, ఇది భావోద్వేగాలకు నన్ను గురి చేస్తుంది, దీనివల్ల నేను ఆ మోతాదుకు మించి ఎక్కువగా తింటాను, దీనివల్ల మోతాదుకు మించి నేను పడుకుంటాను, దీనివల్ల మోతాదు కంటే తక్కువగా నేను పని చేస్తాను, మోతాదు కంటే తక్కువగా సంపాదిస్తాను, మోతాదు కంటే ఎక్కువగా ఖర్చు పెడతాను. సో ఇన్ని రకాల సమస్యలు ప్లస్ అన్నిటినీ మించి దీనివల్ల ఆత్మీయంగా నువ్వు సమాజంలోను అలాగే దేవుని ఎదుట ఒక గౌరవించదగిన వ్యక్తిగా కనిపించవు. సో దానివల్ల నీ రెప్యుటేషన్ దాని